ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదు చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. హీరో ఏంటి కాదు, ట్రైలర్ లో లాస్ట్ షాట్ చూశాను, బోయపాటి గారిని ఒడిచిపెట్టారు అక్కడ. ముందేమో ఈ మెసేజ్ ఇదంతా చూస్తుంటే ఆర్ నారాయణమూర్తి గారు గుర్తొచ్చారు. పాపం ఎలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు బయట తీశారు. ఏంటి కమర్షియల్ ఫార్మేట్ లో ఒక సందేశాత్మక చిత్రం అనుకోవాలి దీన్ని. అవును సార్. ముందుగా ఐ డ్రీమ్ వారికి యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. మొదటి సినిమా అయినా కూడా మీరు మమ్మల్ని పిలిచి మా అందరితో ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు చాలా సంతోషం సార్. అయితే మీరు అన్నట్టు ఈ సినిమాలో అన్నీ ఉన్నాయి సార్. ఈ నేటి సమాజంలో జరుగుతున్న ఈ కుర్రాళ్ళు వాళ్ళు ఏ విధంగా ఉంటే బాగుంటారు, ఏ విధంగా ఉంటే ఈ కొన్ని అలవాట్లకి బానిసలై చదువు మీద మనసు పెట్టకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళు చేసే కొన్ని పనులకి తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు, ఎంత బాధపడుతున్నారు ఈ సినిమాలో చూపించాను సార్ నేను. ఇక నా విధంగా పోతే మిగతాది ఈ ఎవరైతే చదువు లేని వాళ్ళు కొన్ని తప్పులు చేస్తున్నారు సార్. ఈ పెళ్ళిళ్ళు కావచ్చు, చిన్నతనంలో పెళ్ళిళ్ళు కావచ్చు, ఏ వయసులో చేయాలో అవి చేయట్లేదు. కొన్ని అదే మనం బయట ఇచ్చుకుంటే మన అమ్మాయిని ఎలా ఉంటుందో అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళకే ఇచ్చుకోవటం, అలా ఇవ్వటం వలన ఎంత నష్టం జరుగుతుందో అనేది ఈ సినిమాలో అస్సలు ఎంత బాగా చూపించామంటే సార్, అది అంత బాగా చూపించాము. అది నేను చెప్పుకోవద్దు అనుకుంటే రేపు మీరు సినిమా చూసిన తర్వాత మీరు చెప్పాలి సార్. ఆ విధంగా రైతులు కూడా సార్, రైతులు ఎంత కష్టపడుతున్నారంటే సార్, ఆ రైతులు పడే కష్టాలు ఎవరు పడరు. ఎక్కడో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యి, లేకపోతే ఎక్కడో జాబ్ చేసుకొని, ఎక్కడో ఆఫీసులో ఫ్యాన్ కింద కూర్చొని, ఏసీ కింద కూర్చొని ఎవరో పండిస్తున్నారు, ఆ పంటను తెచ్చి మనం తింటున్నాం అనేది కాకుండా, ఒక రైతు పండించాలంటే ఎండనక వాననక అంత కష్టపడి అన్నీ చేతికొచ్చే టైంలో అకాల వర్షాలు పడి పోతుంది. ఆ పోతున్న పంటకి ఎవరు భరించలేకపోతున్నారు, ఆ నష్టాన్ని ఎవరు కూడా ఇవ్వలేకపోతున్నారు. కాకపోతే కొంతమంది ఏదో కంటి తుడుపుగా ఏదో చిన్న సహాయం చేస్తారు, అది ఎవరైనా కావచ్చు. అంతేగాని రైతులను మాత్రం ఎవరు ఆదుకోలేకపోతున్నారు సార్. ఆ రైతు పడే కష్టం మీదే నేను ఈ సినిమా తీశాను. అక్కడ రైతులు ఎలా ఉండాలి, రైతుల్ని మరి ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు ఎలా ఆదుకోవాలి అనే దాన్ని తీసుకున్నాను. నేటి కుర్రాళ్ళు ఎలా ఉండాలో అది తీసుకున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే సార్, ఒక పేదవాడు, ఒక రిక్షా లాగే వాళ్ళు కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఒక పేదవాడు బిడ్డ కష్టపడి చదివితే ఏ రేంజ్కి పోతాడో అది నేను చూపించాను. బాగా డబ్బు ఉంది, నేను అన్నీ చేయగలను, నా దగ్గర అంతా ఉంది, డబ్బు ఉంది, నేను ఏదైనా చేస్తాను అనుకున్న వాళ్ళు ఎలా నష్టపోతున్నారో అది కూడా ఈ సినిమాలో చూపించాను. సూపర్. కాబట్టి అన్ని విధాలుగా నిన్న మా మ్యూజిక్ డైరెక్టర్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసే మన శ్రీ వెంకట గారు సినిమా చూడగానే, ఏంటి సార్ మీ సినిమా నవరసాలు ఉన్నాయి మీ సినిమాలు అని చెప్పేసాడు. నవరసాలు ఉన్నాయి, ఈ సినిమాకి తిరిగిలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మహా అద్భుతంగా వచ్చింది సార్. ఎందుకంటే ఆ సీన్లకు తగ్గట్టుగా ఆయన కూడా, ఏంటి సార్ ఫస్ట్ నాకు కాఫీ పంపించమంటే పంపించాను, చూశారు, మీ సినిమా అయితే 100 days సూపర్ సార్ అన్నాడు. అలాగుంది సార్ సినిమా. ఈ మధ్య నేను రామానాయుడు స్టూడియోలో షో వేశాను. ఆ రామానాయుడు స్టూడియోలో రామానాయుడు గారి పిఏ అంట. నేను 25-30 years నుంచి ఆయన దగ్గర పనిచేశానండి. నేను మీ సినిమా చూస్తే అసలు ఈ సినిమా ఎలా ఉంది ఏంటి, చాలా బాగా వచ్చిందని ఆయనే ఒప్పుకున్నాడు సార్. చాలా బాగా వచ్చింది అన్నారు, అదే సంతోషం. మొట్టమొదటిసారి నేను సినిమా ఫస్ట్ టైం నేను ఓటుకు నోటు వద్దని చిన్న 10 minutes షార్ట్ ఫిలిం తీశాను సార్. ఆ ఒక షార్ట్ ఫిలింకి నాకు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు ఇచ్చారు, ఎన్టీఆర్ కళాక్షేత్రం. అది మన ఎవరు పబ్లిక్ గార్డెన్ అండి, పొట్టి శ్రీరాముల కళావేదిక నాంపల్లి. ఈ ఇయర్లోనే February 9వ తారీఖు సార్. అప్పుడు నాకు అనిపించింది,
నేను ఎక్కడ ఉండాల్సిన వాడిని, ఎక్కడికి వచ్చాను, ఈ అవార్డు నేను తీసుకోవడం ఏంటి, అమ్మా ఇదేదో యూట్యూబ్ లో ఒక సెన్సేషన్ అవుతూ ఉంటాడండి ఒక వ్యక్తి. సార్. పాలమ్మినా, పూలమ్మినా, బిల్డింగ్లు కట్టినా, కాలేజీలు కట్టినా. ఆయన And, తెలుసు కదా మీకు, మీకు మల్లారెడ్డి అర్థం గారు. కావట్లేదు. మీరు కూడా ఇప్పుడు రేపు చెప్పుకోవాలి, పాలమ్మినా, ఇల్లు కట్టినా, సినిమాలు తీసినా అని చెప్పుకోవాలి. మీకు అసలు అంటే లిటరల్ గా ఇందాక సార్ అన్నట్టు మేము చాలా సినిమాలు చేసాం, చిన్న సినిమాలు అని. కొన్ని సినిమాలు లిటరల్ గా ఆగిపోయిన ఉన్నాయి. లిటరల్ గా అసలు ఎవ్వరం ఎక్స్పెక్ట్ చేయలే ఇది రిలీజ్ వరకు వస్తుందని. అవును. ఆయన ఎంత ఒక్కరే మళ్ళీ పాపం నిజంగా ఐ షుడ్ అప్రిషియేట్ యూ సార్. నిజంగా ఒక్కరే ఉండి మొత్తం ఒక డైరెక్షన్ టీమ్ని అంటే ఎవ్వరు సపోర్ట్ లేకుండా ఎడిటింగ్ అంటే తను నేర్చుకుంటూ ప్రతి ఒక్కటి చూసుకున్నారు. అలా మీరు మొత్తము 24 క్రాఫ్ట్స్ చూసుకోవాలంటే ఇట్స్ నాట్ ఈజీ. బట్ ఆయన చూసి దగ్గరుండి చేయించి మా అందరిని కన్విన్స్ చేసి ఆయన లిటరల్లీ ఆయన రిలీజ్ వరకు తెచ్చారంటే ఐ షుడ్ సే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. డిఓపి కూడా మంచి కోఆపరేట్ చేశాడు. యా గిరి గారు అని ఆయన కూడా ఈయన బాగా కోఆపరేట్ చేశాడు. అలాగే అమీర్ అని కో డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా మంచి హెల్ప్ చేశారు ఆయనకి. ఇప్పుడు చివరికి వచ్చేసరికి సార్ సినిమా షూట్ అయ్యేంత వరకే ఉన్నారు. మాస్టర్ డైరెక్టర్ కావచ్చు, కో డైరెక్టర్ కావచ్చు. షూట్ అయిపోయిన తర్వాత ఎవరి పనులలో వాళ్ళు బిజీ అయిపోయారు. సింగిల్ గా నేనే వెళ్ళాను, నేనే కూర్చొని ప్రతిదీ సార్ 5.1 అప్పుడు కావచ్చు, ఆ డబ్బింగ్ అప్పుడు కావచ్చు, ప్రతిదీ కూడా టైం అంటే వాళ్ళు ఆర్టిస్టులు 8ంటికి వస్తున్నారంటే నేను 7:30కి వెళ్ళి కూర్చునేవాడిని. అలాగ చేశాను, అన్నీ బాగా చేశాను. ఆ సాంగ్ కూడా నేను కొన్ని సాంగ్స్ లేవు, ఇప్పుడు ఊరు వదిలి వెళ్ళిపోతున్నావా అనేది అప్పటికప్పుడు రాసేసి యాడ్ చేశాను. అదొక టాలెంట్ అండి. ఇప్పుడు మీరు ఒక సిచ్యువేషన్ చెప్పారనుకో, మీకు 10 minutes లో రాసి ఇచ్చేస్తారు. మరి అది నిజంగా అంటే సరస్వతి దేవి మీరు పెద్దగా చదువుకోలేదన్నట్టున్నారు కదా. చదువు అది ఎంత అంటే నేను చెప్పలేను సార్. అసలు నిజంగా కూడా నాకు అది నా గొప్పతనం కాదు, కానీ సరస్వతి మాతకి నేను రుణపడి ఉంటాను సార్. నన్ను కన్న మా తల్లిదండ్రులు గొప్పతనం సార్. నాకు అలా వచ్చేసిందంటే నేను చదువుకుంది ఏంటి సార్, మా అల్లుడు వాడు 3వ తరగతి 5వ తరగతి చదువుతున్న టైంలో నాకు ప్రతిసారి చిన్నప్పుడు మన సినిమాలకు వెళ్తాం కదా సార్, సినిమాకి వెళ్ళినప్పుడు పక్క వాళ్ళని అడగాల్సి వస్తుంది, అరే అదేం సినిమారా, ఇదేం సినిమా, అదేం పేర్రా, ఇదేం పేర్రా అని అడుగుతుంటే సినిమా టైటిల్ పోస్టర్ల మీద అడుగుతా కదా. ఆడ నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు కనపడతారు, చిరంజీవి గారు, పేరు తెలీదు. నాకు కొంచెం నామోషి అనిపించింది సార్. నేను వర్క్ కూడా చాలా చేస్తాను, ఇదే కాదు ఏదైనా పని నడుము ఎలా కడతారో చూసాం. అలాగే నాకు షేమ్ అనిపించింది సార్. అప్పుడు నేను అనుకున్న చదువు నేర్చుకోవాలా అని మనసులో అనిపించింది. రాత్రి వరకు 6 గంటల వరకు నేను పని చేసేవాడిని సార్. 6 గంటల నుంచి దీని మీద కూర్చునేవాడిని అక్షరాలు నేర్చుకోవడానికి. మా వాడిని పిలిచాను సార్, రారా చిన్నోడాడు, రారా కూర్చోమన్నా. కూర్చొని ఒక పేపర్ మీద ఆలు కాగుడింతం ఇవి 2 రాసి నాకు ఇవ్వు అని చెప్పాను. వాడు రాసి ఇచ్చాడు. ఇక నవ్వి రాసుకుంటూ చదువుకుంటూ 15 రోజుల్లో. అప్పుడు మీకు తెలుసో లేదు, చిన్నప్పుడు డాడీ అమ్మ ఆవు ఇల్లు ఇవన్నీ చిన్న బుక్లు ఉండేవి. 1వ తరగతి 2వ తరగతి అది 2వ క్లాస్ బుక్ తెచ్చుకున్నాను నేను. కొనుక్కొని రాత్రి అంతా అదే, తెల్లవారిన దాకా ఇంచి ఎప్పుడు నిద్ర వచ్చే అప్పుడు దాకా రాసుకుంటూ ఉండేవాడిని. అలా చదువుకుంటూ అదంతా బుక్ అంతా చదివేశాను సార్. ఒక్క కాగుడింతం వాళ్ళు నేర్చుకొని బుక్ అంతా చదివేశాను. ఆ తర్వాత ఇంటికి లెటర్లు రాయటం మొదలు పెట్టాను అమ్మా నాన్నకి. అయితే తప్పులు రాసేవాడిని, ఇప్పటికీ దొరుకుతాయి నాకు. అంటే షా అనే కాడ సా అని రాస్తా, నాకు అర్థమైతే చాలనుకోండి పక్క వాళ్ళ తర్వాత. అలాగ రాసేవాడిని. అలా రాస్తూ ఇంటికి లెటర్లు రాసుకుంటూ. అంటే సార్ ఎవరైనా కూడా మొదటిసారి 1 నుంచే వెళ్తారు పైకి, 0 నుంచే వస్తారు. ఆ విధంగా నేను రాసుకుంటూ ఒక లెటర్ తప్పు రాస్తే 2వ లెటర్ మంచిగా రాసేవాడిని, 3వ లెటర్ కొంచెం బాగా రాసేవాడిని, 4వ లెటర్ కొంచెం బాగా రాసేవాడిని. ఆ రకంగా అది క్లియర్ చేసుకున్నాను. ఇక తర్వాత పాటలు రాయటం మామూలు కాదండి. దాదాపుగా 50 సాంగ్స్ రాశాడు. మరి పాటలు రాయటం అంత అందరికీ సాధ్యమయ్యే పని కాదు కదా. అంత చదువు లేని అతను పాటలు రాయటం అంటే అది దైవదత్తం అతనికి.